హీరో విజయ్ టీవీకే పార్టీ అధినేత తాజాగా తనని హైకోర్టు నిలదీసింది. టీవీకే అధ్యక్షుడు విజయ్కి నాయకత్వ లక్షణాలు లేవని తేల్చి చెప్పింది. కరూరు ఘట్ట మీద ఆ పార్టీ తీరుని తీవ్రంగా ఖండించింది. సమావేశాల మీద ఆంక్షలు విధించాలని కోరిన పిటిషన్ మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ సెంధిల్ కుమార్ ఎదుటి శుక్రవారం విచారణకు వచ్చిన సందర్భంగా అసలు విజయ్ ప్రచార వాహనాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేదంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రచార వాహనంలో ద్విచక్ర వాహనాలు చిక్కుకున్నట్టు వీడియో ఉంది. డ్రైవర్ తొంగి చూసిన వాహనాన్ని ఆపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని మీద కేసు నమోదు చేయాలి. కేసు పెట్టకపోతే ప్రజలు ఎలా నమ్ముతారు? టీవీకే అధ్యక్షుడు విజయ్కి నాయకత్వ లక్షణాలు లేవు. ఘటన జరిగిన వెంటనే ఆ పార్టీ నేతలందరూ పారిపోయారు. టీవీకే తీరు న్యాయస్థానం ఖండిస్తోంది. చట్టం ముందు అందరూ సమానమే. తొక్కిసలాడిన తర్వాత అన్ని పార్టీలు సహాయక చర్యలు భయపడితే నిర్వాహకులు వెళ్ళిపోయారంటూ న్యాయమూర్తి తప్పుపట్టారు. ఇది దీంతో పాటుగా మదురై ధర్మాసనం వచ్చేటప్పటికి న్యాయస్థానాన్ని రాజకీయ వేదిక చేయవద్దని ఏది సిబిఐ దర్యాప్తు గురించి ఆగ్రహం వ్యక్తం. ఇదేంది ఇట్లా చెప్తున్నారు, హెడ్డింగ్ ఏమో విజయ్కి ఊపు అన్నారు కదా అంటే, మన దరిద్రం ఏంటంటే దీన్ని రేపొద్దున సింపతి కింద మలుచుకుంటారు. చూడండి, విజయ్ మీద అన్యాయం జరిగింది, న్యాయమూర్తులు కూడా దెబ్బతీస్తున్నారు, ఎదిగేటటువంటి రాజకీయ నాయకుడిని తొక్కేస్తున్నారు, 4 సెంటిమెంటల్ డైలాగులు వాడతాడు, వెంటనే పడిపోయేటటువంటి జంజీ తరం తయారైపోయింది. ఇప్పుడు సినిమా హీరోలు సినిమాటిక్గా కంటతడి పెడితే, సినిమాటిక్గా స్టేట్మెంట్లు ఇస్తే నిజమని నమ్మి అమ్మాబాబులు కూడా అక్కర్లేదు, సంపాదించి పెట్టి పెంచి పోషిస్తున్నట్టు అమ్మాబాబుల కంటే మా సినిమా హీరోనే దేవుడు అని భావించే దరిద్రం మన దక్షిణాదిలో ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ విజయ్కి మంచి ఊపే వస్తుందేమో.